ఈ 10th క్లాస్ చాలా పెద్ద కీలకమైన మైల్‌స్టోన్ అండి. అందుకనే అంటే విద్యార్థులకి హెల్ప్ అవ్వాలని చెప్పి ఇక్కడ దొర్రారాజు గారు ఇవాళ మంచి మాట చెప్పడానికి వచ్చారు, బ్లెస్ చేయడానికి వచ్చారు. అండ్ ఆల్సో మిషన్ 10th క్లాస్ అని స్టార్ట్ చేసి దాని గురించి చెప్పడానికి. సార్ దొర్రాజు గారు ఫస్ట్ 550 అంటే సంతోషపడతాం, 600 అంటే ఏం పడతాం చెప్పండి. ఇంకా నిజంగా ఆ నెంబర్ విన్న తర్వాత ఆ రోజు రాత్రి నాకే నిద్ర పట్టలేదు. నిజంగా ఈ రోజున మనం చూస్తున్నాం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి మన కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు నా పాపను చూస్తే అనిపిస్తుందండి. పాపకి 600 మార్కులు రావడం గొప్ప. దీనికంటే పెద్ద టాస్క్ ఎవరంటే ఆ పరీక్ష పేపర్ దిద్దినోళ్ళు. అంతే కదా, 100కి 100 మార్కులు వేయాలంటే గబుక్కని ఎవరికి చేతులు రావండి. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారు, ఎక్కడన్నా దొరుకుతుందా అని చూసుంటారు. కానీ వాళ్ళు ఎవ్వరికీ కూడా దొరకకుండా 100కి 100 వేసే మనసు పెట్టి వాళ్ళు వేసారంటే అది గొప్ప, చాలా పెద్ద విశేషం. నీ పేపర్ దిద్దిన వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడన్నా కావాలంటే తగ్గించవచ్చు, కానీ ఆ అవకాశం కూడా నువ్వు ఇవ్వలేదంటే యు ఆర్ గ్రేట్. ఈ విజయము నీ ఒక్కరిది కాదమ్మా, ఇది తెలుగు జాతి మొత్తానికి కూడా గొప్ప విజయం. అంటే 100కి 100 మార్కులు విన్నాం. మ్యాథ్స్లో 100కి 100 వస్తాయి, లేకపోతే కెమిస్ట్రీలో 100కి 100 వస్తాయి, లేకపోతే ఫిజిక్స్లో అలాంటివి ఇన్నున్నాము. కానీ తెలుగులో 100కి 100, ఇంగ్లీష్లో 100కి 100 రావడమే నీకు టర్నప్. ఈ 600కి 600 అనేది ఇంతవరకు చరిత్రలో మేము వినలేదమ్మా. మిగతా ఎవరన్నా విన్నారేమో నాకు తెలియదు, కానీ 10th క్లాస్లో 600కి 600 చరిత్రలో నేను వినలేదు మేడం. ఈ వయసు వచ్చిన వరకు ఇప్పటి వరకు వినలేదు. మన రాష్ట్రంలోనే కాదు, ఇంకే రాష్ట్రంలో ఉందేమో కూడా తెలియదు. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. ఇంకోటి మీరు అన్నట్టు విశేషం, ఆల్ ఇండియా టాపర్ అండి. అవును, ఓన్లీ మన స్టేట్ టాపర్ కాదు ఆ పాప, ఆల్ ఇండియా టాపర్. అండ్ ఈ పేపర్లన్నీ సార్ వేరు ప్లేసెస్ లో దిద్దుతారు కదండి. నాకు తెలిసినంత వరకు ఒక చోట ఒక ఇన్విజిలేటర్ అదే ఒక కరెక్షన్ పర్సన్ ఉండదు. యా, జస్ట్ అంటే షోస్ ఆరుగురు వేరు చోట్ల మార్కులు వేస్తూ ఒకళ్ళకి అసలు సంబంధం లేకుండా నీకు పర్ఫెక్ట్ మార్క్స్ ఇచ్చారంటే యువర్ పర్ఫెక్ట్ అని అర్థం. సో ప్రెజెంటేషన్ బాగుంటుంది మేడం. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ టీచర్స్ కూడా చెప్తారు, హ్యాండ్ రైటింగ్ అది చాలా చక్కగా బాగుంటుంది. ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ గుడ్. ఇంగ్లీష్ క్రియేటివిటీ అంతా కూడా బాగా చేస్తుంది పాపని ఫస్ట్ నుంచి. ఎందుకంటేనండి ఇంగ్లీష్ లో వాటిలో భాషల్లో సార్ మనకి కాంప్రిహెన్షన్ ఉంటుంది, తర్వాత లెటర్ రైటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, క్రియేటివ్ స్పీచ్ ఉంటుంది. అంటే వాటిలో ఏంటంటే దానికి కొలమానం ఏముండదు, మనం బాగుందంటే బాగుంది, లేదంటే లేదు, అలా ఉంటుంది.